నంద్యాల జిల్లా నందికొట్కూరులో క్విట్ ఇండియా డే సందర్భంగా కార్మిక సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో బీఎస్ఎన్ఎల్ ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించారు. క్విట్ ఇండియాను స్ఫూర్తిగా తీసుకుని క్విట్ కార్పొరేట్ అనే నినాదంతో ప్రజా వ్యతిరేక కార్పొరేట్ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. వ్యవసాయ రంగాన్ని ప్రధాని మోడీ కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పే ప్రయత్నం చేస్తున్నారని ఐక్య వేదిక నాయకులు విమర్శించారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. దేశంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని మొత్తం కూడా ఈరోజు కుదేలు చేసేటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ప్రైవేట్ కార్పొరేట్ వ్యవసాయకరణ పేరుతో ఈరోజు దేశంలో ఉన్నటువంటి రైతాంగం పైన నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు, నకిలీ మందులతో ఈరోజు రైతు మొత్తం కూడా ఎక్కడ చూసినా కూడా దేశవ్యాప్తంగా కూడా రైతు నష్టపోతా ఉన్నాడు. రైతులు ఈరోజు మరి ఇక్కడ కేంద్రంలో గాని రాష్ట్రంలో గాని ప్రభుత్వాల అధికారంలో మారిన రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరి ఆత్మహత్యలు ఆగడం లేదంటే దీనికి కారణం కార్పొరేట్ వ్యవసాయం అని చెప్పేసి ఈరోజు మేము తెలియజేస్తా ఉన్నాం. అందులో భాగంగా నందికొట్కూరు సిపిఐ అనుబంధ రైతు సంఘం ఆధ్వర్యంలో మరి ఈరోజు డిటి సత్యనారాయణ గారికి వినతి పత్రం ఇచ్చాం. ఏదైతే ఈరోజు ప్రైవేట్ కంపెనీలకు కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేసినటువంటి మోడీ విధానాలను వ్యతిరేకిస్తూ ఈ కార్యక్రమాన్ని కేంద్ర కార్యాలయం దగ్గర దేశవ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. అందులో భాగంగానే మరి ఈ రోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, రైతులకు రుణమాఫీ చేయాలి. రైతులు ఈ రోజు ఆత్మహత్యలు మరి పరంపర కొనసాగుతా ఉన్నాయి. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ తో ఈ రోజు నిబంధనతో రైతులకు వడ్డీలు ఇచ్చే పరిస్థితి లేదు. రైతులకు రుణాలు సహకరించట్లేదు. నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులతో ఈ రోజు రైతాంగం మోసపోతున్నారు. ఈ రోజు నంద్యాల జిల్లాలో కూడా అనేక రకాలుగా గతంలో గాని ఇప్పుడు గాని రైతులు నష్టం జరుగుతా ఉంది. రైతులకు పంటలకు గిట్టుబాటు ధర రావట్లేదు. రైతులు ఎక్కడ చూసినా కూడా మోసానికి గురవుతా ఉన్నారు. అందుకొరకే